చేసుకోవాలి. సమస్య వచ్చింది, పరిష్కరించుకోవాలి. ఆ పరిష్కరించుడే మనం ఎక్కువ పరిష్కరించుకుంటే లీడర్ అయిపోతాం. మనం చూస్తూ ఉంటాం. మనం ఇప్పుడు వీళ్ళు ఎవరైతే రారంటే వాళ్ళు సర్పంచులు అవుతారు, అట్లాంటివి పంచాయతీలు చెప్తా అంటే అవి ఏంది, ఇక్కడ ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్. అది వార్డు మెంబర్ కావచ్చు, చిన్న చిన్నగా అంటే వాళ్ళు కూడా బతకగలుగుతారు కదా. అంటే కొందరు చెప్తే వాళ్ళు వింటారు, కొందరు చెప్తే వినరు. ఇట్లాంటివి కూడా మనకు ఇవన్నీ విద్య నుంచే నేర్చుకుంటాం. ఏదైనా చదువు, దేనిలో చదివినా మనకు ఎడ్యుకేషన్ అనేది ముఖ్యం. ఆ ఎడ్యుకేషన్ తోటే మనం ఇంతవరకు చేరుకున్నాం. మీ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. తల్లి, తండ్రి, గురువు, దైవం, అంతే. ఫస్ట్ తల్లిదండ్రులను గౌరవించాలి, గురువులను గౌరవించాలి, తర్వాత దేవుడు. ఇవన్నీ వచ్చినాయంటే అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకు ఇట్లాంటి అంటే ఇప్పుడు కొంతమంది ఇవి ఉన్నారు. ఇంకా మీరు ఈ అన్ని గ్రూపులు కలిపితే స్కూల్ డే ప్లాన్ చేసుకోవచ్చు కదా. అంటే స్కూల్ డే అయితే ఇంకా కొంత ఎక్కువ కనబడతారు. మీరు అందరు షేరు, ఆ గ్రూప్స్ అందరూ వాళ్ళే ఉంటారు. మీ వాళ్ళే మేము ఇదివరకు అక్కడ చేస్తే దాదాపు ఆ స్టూడెంట్స్ అంతా 1,50,000 నుండి 2 lakhs కలెక్ట్ చేసింది. చేస్తే అక్కడికి మినిస్టర్స్ వచ్చిండ్రు. టోటల్ నైట్ 12 వరకు అయింది. మార్నింగ్ 11కి స్టార్ట్ అయితే నైట్ 12 అయింది. స్కూల్లో చేస్తే ప్లాన్ అప్పుడు చేస్తే అప్పుడు మాకు ఎంత విలువ పెరిగిందంటే అక్కడ టీచర్స్కు, అక్కడ పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ టీచర్స్ చెప్పిన వాళ్ళు, పాతలు అందరినీ పిలిచినాం. అక్కడ ఎవరెవరు పని చేసినాం స్టార్టింగ్ నుండి. అంటే ఆ విధంగా మనం ఇట్లా ఇప్పుడు ఈ గ్రూప్ అయింది, మిగతా గ్రూపులు వీళ్ళు వేస్తే మన స్కూల్ కూడా నెక్స్ట్ అడ్మిషన్స్ రావచ్చు. ఇక్కడ ఇంతమంది అయినా ఈ స్కూల్ నుండి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ స్ట్రెంత్ చూస్తే ఎంత ఉన్నదంటే 67, 67 మంది ఉన్నారు. పోయినసారి 87 మంది ఉండే, ఇప్పుడు 67 మంది ఉన్నారు. చాలా తగ్గిపోయింది స్ట్రెంత్. అంటే వీళ్ళు ఇక్కడ ప్రైవేట్గా పోతాను. మనం ఇప్పటికీ చూస్తాను ఇంతమంది మీరు ఉన్నారు, ఒక్కరికి స్పెడ్స్గానే వాడతారు. నేను అదే చెప్తాను మా పిల్లలకు, గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు తేడా. ఒక స్పెడ్స్ చూడంటారా మీరు అంటారా, వాళ్ళు ఎల్కేజీ యూకేజీలే అద్దాలు పెడతా ఉంటారు. వాళ్ళు దగ్గర చూసి చదవలేకపోతాను. వాళ్ళని చూస్తే పిల్లలను బాధ పెడతారు. మనకే బాధ అనిపిస్తుంది. ఆ స్ట్రెయిన్ తోటి వాళ్ళకు అంత తొందరగా సైట్ వస్తుంది వాళ్ళకు. అదే గవర్నమెంట్ స్కూల్లో చూడండి, 10th క్లాస్ వరకు కూడా ఎవరు స్పెడ్స్ పెట్టరు. అంటే వాళ్ళకి సైట్ వస్తలేదు, అన్ని పోషకాలు న్యూట్రియన్స్ అందుతున్నాయి. ప్రైవేట్ వాళ్ళకి అన్నీ అందినా కానీ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. మనకు ఎవ్రీ మంత్ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఐ స్పెషలిస్టులు వస్తారు, ప్రతి డిపార్ట్మెంట్ నుండి మనకు ఉంటుంది సజెషన్స్. ప్రైవేట్ వాళ్ళకు ఉన్నాయి ఇవన్నీ. వాళ్ళకి చదువు అది ఉంటుంది. మన దగ్గర ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. వీళ్ళని తీసుకుపోయి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేస్తే వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు ప్రైవేట్ వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటారా? వీళ్ళు జస్ట్ మనది నాటుకోడి అట్లాంటిది, వాళ్ళది బయలర్ కోడి తీసి బయట ఎత్తే చచ్చిపోతుంది, ఇది చచ్చిపోతుంది. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడికి ఎన్నటికీ జీవితం అనేది ఉంటుంది, గోల్ అనేది ఉంటుంది. ప్రైవేట్ వానికి వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోలేరు. వాళ్ళ సమస్యను చూస్తాం మనం, బాగా చదివి ఉంటారు, వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించుకోలేరు. కుటుంబాలలో చూస్తున్నాం. అదే గవర్నమెంట్ చూడండి, ఇవన్నీ అనుభవిస్తాడు. ఫుడ్ లేనప్పుడు అనుభవిస్తాడు, చదివినప్పుడు అనుభవిస్తాడు, కుటుంబంలో అనుభవిస్తాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండి వాళ్ళు జీవితంలో, నిత్య జీవితంలో ఏం జరిగే విషయాలన్నీ తెలుస్తాయి వాళ్ళకి. కాబట్టి ఇవన్నిటికీ వాళ్ళు వెనుక ఇయ్యరు. ఏ సమస్య వచ్చినా డైరెక్ట్ ఎదుర్కొంటారు. దట్ ఈస్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. మేమందరం కూడా గవర్నమెంట్లోనే చదివినాం కాబట్టి మనకు ఈ పొజిషన్ ఉంటుంది. అందుకని పిల్లలకు మనకు బర్డెన్ ఎక్కువ వాడనియదు. చిన్న పిల్లలకు ఎంత బర్డెన్ వాడనిస్తే వాళ్ళకు అంత తొందరగా వాళ్ళకు చిన్నప్పుడే స్ట్రెయిన్ పడ్డది అనుకోండి, ఇమీడియట్ సైట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేటివి ఉంటాయి. మన గవర్నమెంట్ స్కూల్లో ఇట్లాంటి
ఉండవు. కాబట్టి అంటే గవర్నమెంట్ స్కూల్నే చదివి అని అట్లా నేను అంటలేను, మీకు మంచిగా ఉన్నా కానీ మనం సజెషన్ పేరెంట్స్ దగ్గర ఉండాలి. పిల్లలు ఏం చేస్తారో కనిపెట్టుకుంటూ ఉండాలి. మన పేరెంట్స్ అప్పుడు మనల్ని వదిలిపెట్టేసిళ్ళు, స్కూల్లో పడేసిన చాలా చూసుకుంటారు, వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు అట్లాంటి పొజిషన్ లేదు, అట్లాంటి పొజిషన్ లేదు. వదిలిపెడదామంటే మా స్కూల్ ముంగట అక్కడనే గంజాయి దొరికింది, చాక్లెట్లు అమ్ముతారు. ఇమీడియట్ పోలీస్ వాళ్ళకి రిపోర్ట్ చేసినా వాళ్ళను పట్టించేసినాం. ఎందుకంటే పిల్లలు వీళ్ళు అయిందంటే మనకు మిగతా జనరేషన్ పోతా ఉంటుంది. అక్కడ ఒక్కడు అయిందంటే దాంతో 10 మంది పోతా ఉంటుంది. వెంటనే మనం కట్ చేసినాం అనుకోండి, మనం అవసరం లేదు, వాళ్ళకి ఒక నంబర్ కొడితే వాళ్ళే చూసుకుంటారు అంతా. ఒక్క నంబర్ కొట్టినాం అనుకోండి ఇమీడియట్ చైల్డ్ యాక్ట్ దిగుతారు, వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ దిగుతారు, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కేసు అని మొన్న వచ్చిండు సర్టిఫికేట్ అని. ఏంద్రా ఏం చేసినవారు అంటే జమ్మికుంటలా వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలను వాడుకుంటారు. మన దగ్గర ఒక పిల్లగాడు ఉండేది, వాడు మీ ఇంటి వస్తా అంటే సైకిల్ మీద పోయి స్కూల్ బ్యాగ్ వేసుకుని వీడు ఎందుకు పోతాడని ఒకసారి ఆగబెట్టాడు. నేను ఆగబట్టుడుతుంటే వాడు ఏం చేసిండు, మన స్కూల్ పిల్లగాడు గుడమ్మ పట్టుకొని పోతాడు. పేరెంట్స్ ఇట్లయితే కేసు అవుతుంది అది ఇదని మళ్ళీ చెప్పిన తర్వాత వీడిని ఒకసారి వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు పట్టుకపోతాంటే పట్టుకుంటారు పోలీసు. స్టూడెంట్ కాదు స్కూల్ పోతాడు అనుకుంటారు వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒకసారి వాళ్ళు తెలిసి పట్టుకున్నాక వాళ్ళని వదిలిపెట్టమన్నాం. తర్వాత మళ్ళీ వాళ్ళు మారేళ్ళు. మన స్కూలే ఇక్కడ చదువుకున్న పిల్లగాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకు తెలియకుండా వాళ్ళు డబ్బుల కోసం ఏదో పిల్లల్ని వాడుకుంటే వాడు దొరికిండు అక్కడ జమకుంట స్టేషన్లో దొరికిండు, తీసుకొచ్చి స్కూల్కి పట్టుకొని వచ్చింది. ఇక్కడ అంటే ఇక్కడ సార్ సర్టిఫికేట్ కావాలంటే ఏంది పొజిషన్ అంటే ఫలానా వాళ్ళు సార్ అంతా వాళ్ళే చూసుకుంటాం అన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్. అందుకని మన పిల్లలను మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. అందుకనే డ్రగ్స్ అబ్యూస్ అనేది ఈ మధ్యన బాగా అయిపోయింది. అందుకనే వాటి మీద నిన్న పోతే మా స్కూల్ నుండి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి రాసింది ఎగ్జామ్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అమ్మాయి. వాళ్ళనే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుపోయి ఎగ్జామ్ రాయించి 40 మంది రాస్తే మన డిస్టిక్ నుండి గర్ల్స్ హై స్కూల్. అంటే చూడండి, ఇట్లాంటివి మీ పిల్లలకు దగ్గరికి దరి చేరకుండా చూసుకోండి. కాబట్టి ఇట్లాంటివి మీరు ఇంకా జరుపుకోవాలని అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. మారుతి సార్కు కృతజ్ఞతలు, ఎందుకంటే చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ముగింపు ఉపన్యాసం నాదే. మీరు అన్నట్టు అన్ని రకాలుగా డెవలప్ అయింది అంటే నేను ఒక్కరిని చేస్తే కాదు, అందరు కలిస్తే అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు టీం ఒకటి దొరికింది కనుక నేను చేయగలిగాను. కాకపోతే ఆలోచన అనేది రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన అనేది నాకు వచ్చింది. ఎందుకు అని అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు 7th క్లాసే, నేను 7th క్లాసు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చాను. అప్పటి వరకు ఇప్పుడు వెంకటరమణ మేడం గారు హై స్కూల్ చెప్పినట్టు నేను 9th 10th తప్ప కిందికి ఎక్కడికి రాలేదు. 8th కూడా నేను చెప్పలేదు, 9th 10th మాత్రమే చెప్పాను. అట్లాంటిది ప్రమోషన్ ఇక్కడికి వచ్చి నేను ఇంకా చిన్న క్లాసులకు పోయి అప్పుడు అనిపించింది వాస్తవంగా హై స్కూల్ చేయాలి. రెండవది ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇక్కడ అందరు డ్రాప్ అవుట్ అవ్వడం, వెళ్ళిపోతారంలో ఆడపిల్లలు ఆగిపోవడం, 7 కూడా పూర్తి ఉండకపోదురు, 6కే ఊకుందరు, 7 అయితే కంపల్సరీ ఊకుండ్రు. ఇట్లా ఏంటిది ఆడపిల్లలు అని ఆలోచించిన బోర్నపల్లి పిల్లలు కూడా ఇట్లనే ఉందరు. ఇక నాకు ఆలోచన వచ్చి దీన్ని హై స్కూల్ చేస్తే బాగుంటుంది కదా అని మైండ్లోకి వచ్చింది. అప్పుడు వీళ్ళు అప్పుడు రవీంద్రరావు గారు సర్పంచ్ ఉన్నప్పుడు వారితో మాట్లాడినాడు, కొద్ది 2-3 మాట్లాడితే చేద్దామన్నారు. అప్పుడు నేను ఫైల్ తయారు చేశాను. చేసినాక చాలా చాలా అంటే నాకు ఎదురు దెబ్బలు చాలా వచ్చినాయి. కాకుండా అంటే సర్వశక్తులు వడ్డీరు ఇది హై స్కూల్ కావద్దని. సరే కాదు ఎవరు అనేది మీకు అప్రస్తుతము, నాకు తెలుసు. జనరల్గా ఏంటంటే ఇవాళ హై స్కూల్ అవుట్లా హుజురాబాద్కి ఇంత దగ్గర స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు, హెడ్ మాస్టర్ ఉన్నారు, ఆటల సార్, ఇన్ని పోస్టులు ఇక్కడ దగ్గరికి వచ్చినాయి. ఇంత దగ్గర అంటే నేను చేయకపోతే రాకపోదురు కదా, గదే 5-6 ఇక్కడ ఉందరు. అదే జీటీలు, స్కూల్ అసిస్టెంట్, ఇంకా మిగతా పోస్ట్ ఉండకపోవు. అట్లాంటిది వాళ్ళు ఇక్కడ డెవలప్ అయిందంటే ముందు పడితేనే.
అయితే దీనికి అట్లా చేయడం జరిగింది. హై స్కూల్కు ప్రాధాన్యత. రెండోది బొంద అనేది నాకు మొదటి నుంచి ఇక్కడికి వచ్చినాకనే మా ఇంట్లోకి వచ్చింది. ఇక్కడికి ఇంత తుండే వెనక దిక్కు ఆడుకునుడు ఎగురుడు ఇది ఏంటిది అని రాజేంద్రరావు గారితో ఒకసారి అన్నారు. ఈ బొందని బడికి ఇత్త అయిపోద్ది అంటే కూడికి తీసుకొని అన్నాడు సార్. దీని కూడా ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఎంత వెడల్పున్నదో ఎంత పడుతుందో. సరే కూడికి తీసుకోమని ట్రై చేద్దామని అప్పుడు ఎంపీడీఓ కిషన్ సార్ ఉండే సార్ దగ్గరికి పోయినా. సరికి ఈ ప్రపోజల్కి ఇట్లున్నారు సార్ అంటే సార్ ఎస్టిమేషన్ ఇంజనీర్ వేసిండు ఇది ఎస్టిమేషన్ చేయాలంటే చేస్తే 1,20,000 అయింది. అది కూడుకు అవుతుంది అంటే 2000 సంవత్సరం అంటే 25 సంవత్సరాల క్రితం. అప్పుడు 1,20,000 అంటే మామూలు విషయం కాదు. ఇది మరి అంటే అది కాదు మనతో కాదు అలా రిపేర్ పైసలు కరెంట్ మనం గ్రౌండ్ అయింది. హై స్కూల్ కూడా ప్రపోజల్ పెట్టినాం తిరిగిన హై స్కూల్ ఇచ్చినాం. ఎవ్వరు ఎదురు తిరిగినా ఊరుకోలేదు. అట్లా మన ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ ఇట్లా మన స్టడీ అవర్ పెట్టి ఎవరు ఎక్కడ పెట్టకముందు మన స్టూడెంట్ స్టడీ అవర్ పెట్టి మంచి రిజల్ట్ కొరకు బాగా ప్రయత్నం. ఇప్పుడు మారసారి చెప్పింది గుర్తుంది కదా, ప్రతి సెంటర్లో మన స్కూల్ సార్ ఉంటుండే. అది ఏ సెంటర్కైనా బోర్నపల్లికి ఒక సార్ ఉంటుంది. మిగతా స్కూల్లో అందరూ ఏంది బోర్నపల్లి ప్రతి సెంటర్లో కనబడతారు స్కూల్కి ఒక్కలాగా అంటే మీకు భయం కాకుండా మా సార్ ఉన్నారు మా టీచర్ ఉన్నారు భయం లేకుండా ఎగ్జామ్ రాస్తాను. అట్లా నేను అరేంజ్ చేస్తుంటే డిఓ ఆఫీసర్కి పోయి ఇక నాకు అప్పుడు కొంచెం వాస్తవంగా చెప్పదు కానీ పలుకుబడి ఉండే నేను ఎవరికి భయపడకూడదు. అట్లా పోయి అన్నీ వేయించి సెంటర్లలో ఏ సెంటర్లో ఏ సార్ని వేయాలి అట్లా కూడా వేయించిన. అట్లా చేసి రిజల్ట్ కొరకు ఆ ప్రయత్నం చేసిన. ఇక అదే భాగ్య చెప్పింది ఫెయిల్ అయింది. 2-3 రోజులు తినలేదు. వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చింది. మీ భాగ్యం తీసుకొని రండి అని చెప్పి అప్పటికే సార్లు వేయండి వాళ్ళ ఇంటికి పోయి కలిసిండ్రు భయపడక మంది పడక అన్నారు. సరే అని వాళ్ళ నాన్న తీసుకొని వచ్చిండు. మా ఇంటికి వచ్చిన భాగ్య ఒకటే చెప్పిన నా మీద నీకు నమ్మకం ఉన్నది భాగ్య అంటే ఉన్నది అన్నది. ఇక నువ్వు ఇంటికి పోయి అన్నం తినిపో హాయిగా ఉండిపో నువ్వు పాస్ అవుతావు పో అని చెప్పేసి ఇక ఇంటికి పోయింది. వచ్చిన ప్రపోజల్ రీకౌంటింగ్ ప్రపోజల్ పెట్టుకుని అన్నీ రాసుకున్న చాలని కట్టిన. జనరల్గా హెడ్ మాస్టర్ ఏం చేస్తారంటే చాలని కట్టి పంపిస్తారు హైదరాబాద్. పంపిస్తే వాళ్ళ పుణ్యం బతి వస్తుంది లేకపోతే లేదు. 2 నెలలకు 3 నెలలకు వస్తుంది. అప్పటికి సప్లిమెంటరీ అయిపోతుంది ఎగ్జామ్ అవుతుంది ఈ రిజల్ట్ వస్తుంది. కానీ నేను అట్లా ఊరుకోలేదు. చక్కగా నేనే స్వయంగా పట్టుకొని పోయినా ఎగ్జామినేషన్ సెంటర్కి పోయి అక్కడ ఏంటి అని అంటే నా దృష్టం ఏంటంటే కరిమల్ల ఎగ్జామినేషన్ సెంటర్లో ఆనందరావు గారు అని ఉండరు. ఆయన అక్కడికి ప్రమోషన్లు ఆయనే ఉన్నారు. నేను పోయే వరకు నన్ను చూసి రామరెడ్డి ఎక్కడికి వచ్చినామంటే సార్ చాంబర్లకు పోయి సరిగా ఇది పరిస్థితి అని చెప్తే ఆయన మన జిల్లా కాదు వేరే జిల్లా మన జిల్లా ఆయనకు చెప్పేసిండు. ఇదిగో సోయన్స్ హెడ్ మాస్టర్ దగ్గర తప్పితే అక్కడికి పోయినాడు కూర్చుని అన్నీ మాట్లాడినాక ఈ పేపర్ అని అంటే 2-3 డేస్ చేద్దామని 2-3 డేస్ సరిపోయి నేను మార్నింగే వచ్చినా కదా సాయంత్రం వరకు నేను ఎట్లా చేసినా నేను ఉంటాను అని చెప్పి ఇక అప్పటికప్పుడే సార్ ఇనిషియేట్ తీసుకున్నాడు. ఆ పేపర్ తెప్పించాడు. పేపర్ తెప్పిస్తే బాగ్యది ఇట్లా 7 అని ఇట్లా ఉంటుంది కదా ఆ 7 కొమ్ముని ఇట్లా రౌండ్ చేసి ఉంటాను. ఆ 7 అనేది రౌండ్లో పోయింది. ఒక గీతగా నవ్వలేదు. ఒక గీత పక్కగా అయింది. అది 15 అని అట్లా ప్రింట్ చేసేసాడు. ఆ పేపర్ తీసిండు ఆయన వీడియో ఏంటి అని ఆ ఇద్దరి ఆ దిద్దిన వాళ్ళది ఉంటుంది అలా సీ ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ మెమోరీ పోతాయి. దాన్ని తీసిండు. తీసి దీన్ని మరి ఇవ్వాలంటే ఇవ్వండి సార్ నేను ఉంటాను సాయంత్రం వరకు ఉంటాను నేను తీసుకొని పోతా అని చెప్పాను. చెప్తే సెక్షన్లకు పోయి ఆడ కూర్చుండి మళ్ళీ దాన్ని చేయాలంటే వాళ్ళు ఏమంటారు ఇది రాయాలా సార్ రేపు అయితే ఎల్లుండే రాయొచ్చు కాదండి రాసుడే కదా తన కంప్యూటర్ చేస్తాను మీరు అన్నాక ఇక అక్కడ ఇంకో వాళ్ళు అనుకుంటారు ఈయన ఆనందరావు సార్ క్యాండిడేట్ అది అని చెప్పేసినారు. అంటే ఇక మళ్ళీ పోయి సార్కి చెప్తాడని వాళ్ళు ఏం చేసింది అక్కడికక్కడిని తయారు చేసింది రాసి ఉంది అలాగే చెప్పింది కదా ఇంతకు రాసింది దాన్ని అన్ని సంతకాలు పెట్టించుకొని ఆ మెమో తీసుకొని వచ్చి భాగ్యకప్ప చెప్తాను. ఆ రకంగా నేను ఎక్కడ వదిలిపెట్టాను అసలు. ఇప్పుడు ఒక్కటి ఏంటంటే మా హిందీ సార్ అన్నాడు అంటే సార్తో నేను కొంత ఏకీభవిస్తే కొంత కాను. రాజు గుడ్డిగా కళ్ళు మూసుకొని ఉండాలని నేను కళ్ళు మూసుకొని ఉండా. ఎందుకంటే కళ్ళు మూసుకొని ఉంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. డబ్బన జరిగిపోయింది అనుకో జరిగిపోయినాక రికవర్ చేసుకోరాదు. ఏదైనా జరగక ముందు చేసుకోవాలి.
రికవరీ జరిగినాక చేయరాదు. దానికి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడే ఉంది. ఇప్పుడు మార్సార్ చెప్పిండు, నేను హై స్కూల్గా దీనికా నన్ను అటు గుంజింది ఇటు గుంజింది నేనే సార్, స్కూల్లో మాత్రం తెలుసు. అక్కడ ఏంటంటే హై స్కూల్ కాగానే బైఫర్కేషన్ చేస్తారు. హై స్కూల్ వేరు, ప్రైవేట్ స్కూల్ వేరు. ఆ పోస్టులల్లో 4 పోస్టులు కింద ఎడ్జిటీలు ఉంటారు, పైకి స్కూల్ అసిస్టెంట్, పండిట్స్. స్కూల్ అసిస్టెంట్ నేను, ఇంకోసారు పండిట్ రమణ మేడం, అప్పుడు హిందీ సారు రమణయ్య సార్. మేము హై స్కూల్ 4 వెళ్ళిపోయినాం. కిందికి వెళ్ళి మళ్ళీ రావాలి కదా, 4 ఇట్ల హై స్కూల్ జీవో ప్రకారము 2 రావాలి, 2 ప్రైవేట్ స్కూల్కి ఉండాలి. అలా ఒక్కళ్ళే ఇచ్చింది. ఇచ్చి ఆల్రెడీ ప్రింట్ ఇచ్చింది, జీవో ఇచ్చింది, అన్నీ అయిపోయినాయి కథ. అప్పుడు ఎంఈఓ, ఎందుకంటే నాకు అంత హై స్కూల్ చేయొద్దని వ్యతిరేకం కదా, రామరెడ్డి సార్ మీద కోపంగా ఏం చేసిందంటే ఒకటే పోస్ట్ ఇచ్చింది, లెటర్ ఇచ్చేసింది కథ. లెటర్ ఇచ్చేసినాక ఏం చేసుడు, ఇక డిఓ సంతకం అన్నీ అయిపోయినాయి, వచ్చేసినాక నేను వాటి పెట్టలేదు. ఎట్లా ఇస్తారు ఏంది అని ఎంఈఓ అని అడిగాను. లేదు రామరెడ్డి అయిపోయి ఇచ్చాను, జీవోలు ముందు పెట్టాను. ఎందుకంటే నాకు అనుభవం ఏంటంటే నేను యూనియన్లో తిరుగుతా, నాకు అన్నీ తెలుసు జీవోలు కనుక 5 పర్ జీవో ప్రకారం మీరు తప్పు చేసింది. లేదు ఇయ్య అన్నాడు కథ. సరే ఇయ్యపోతే అయితే అని అంటే బడికి వచ్చినా కవరింగ్ లెటర్ రాసుకుని అన్నీ వేసినా, జీవో కాపీ పెట్టినా, కానీ మరే చెప్పినా డి ఆఫీస్కి పోయి అక్కడికి పోయి డిఓని కలిసి లెటర్ ఇచ్చేసినాక ఇదేంటిది అని అంటే సరే చూద్దాం కాదు సార్, ఇది జీవోకి విరుద్ధం ఉన్నది అంటే నేను చేస్తా కదా అని. సరే ఇక నమ్మినా వచ్చేసినాయి. వచ్చినాక 2-3 రోజులకు కూడా ఏమైతలేదు. అక్కడ మా యూనియన్లో చెప్పిన పోయి కలుగుంది కలితే కూడా ఏం కాలేదు. నేను మళ్ళీ పోతే అక్కడ ఏడీ ఉంటుంది. ఏడీ ఆయన ఎక్కడంటే జగిత్యాలు, నాకు తెలిసి ఆయన. నేను లోపలికి రామరెడ్డి ఎట్ వచ్చినంటే గీది ఉంది, అది నీదేనా అంటాను. మా స్కూల్ ఏంటంటే అలా లెటర్ ఇష్యూ అయిందంటే, ఇష్యూ అయితే ఏంటి సార్ మళ్ళీ మార్చరాదా అని నేను చెప్పేసాను. మార్చాలే జీవో ప్రకారం నేను వదలను సార్ అని చెప్పేసి వదలక మళ్ళీ లెటర్ పెట్టించేసి చేసి మళ్ళీ డిఓ దగ్గరికి పోతే డిఓ ఎంఈఓ ఎట్లా ఇచ్చిండే ఐదేనా అంటే నాకేం తెలుసు సార్, ఎంఈఓ ఎట్లా ఇచ్చింది నాకే తెలుస్తుంది మీకు కదా. ఆడ కనబడతాను 4 పోస్టులు ఉన్నప్పుడు 2 హై స్కూల్కి 2 పిఎస్కి ఉండాలని మీరు కూడా చూసుకోవాలి కదా సార్. మరి ఎంఈఓ అంటే జనరల్గా చూస్తాం అది అంటే లేదు సార్ ఇవ్వాలంటే సరే నువ్వు సెక్షన్ కూడా నేను చెప్తాను, సెక్షన్ అయినా తెలిసింది ఒకసారి ఇచ్చే మొత్తం ఆడ పోయి కూర్చున్నాయి కానీ దగ్గర మొత్తం వేయించి టైం అన్నీ వేయించి ఆ లెటర్ పట్టుకుని వచ్చి అందులో ఏంటి అంటే మార్క్స్ సార్ వస్తాడని నాకు తెలుసు. మార్క్స్ సార్ రావాలి, ఎందుకంటే బయాలజీ వేరే ఏదో మామూలు సారు చక్కగా చదువు చెప్పని సార్ ఉంటే అయిననే ఇడిచిపెట్టబోదు, ఎందుకంటే పోస్ట్ కావాలి కదా. లేకపోతే 3 ఆడు ఒకటే వస్తుంది కదా, 2వ పోస్ట్ రావాలి. ఆ పోస్ట్కు టైం వేసి తీసుకొచ్చి మళ్ళీ పోస్ట్ చేసి కంప్లీట్ లెటర్ పెట్టి మళ్ళీ అదేమి యోగనే కవరింగ్ లెటర్ పెట్టి ఇచ్చింది. నా స్వతగా లెటర్ రాసి ఆయన దగ్గరికి పోయి ఇవ్వండి నేను వచ్చిన సార్ అని ఆయన కంప్లీట్లు అయిపోయింది. మీరు రిసీవ్ చేయను సార్, పిఎస్కి లెటర్ రాయండి అని చెప్పేసి అతను ఎంఏ నుంచి లెటర్ ఇచ్చేసి హై స్కూల్కి చేయను కానీ సార్కి ఇచ్చేసి అట్లా మీకు క్రమశిక్షణ. రెండవది ఇందులో మీ క్రమశిక్షణ అంటే సార్తోని మంచి వర్కరు. ఎందుకనంటే ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసి మీకు చెప్పింది సార్. ఓసారి టై, ఎందుకంటే మనం ఒక్కటేసారి కొనాలంటే ఆర్థికంగా ఇబ్బంది చాలా. ఒకసారి డ్రెస్ యూనిఫామ్, ఒకసారి షూస్, ఒకసారి బెల్ట్, ఒకసారి టై, ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఆయనకి అప్పయిపోయినాయి మారు సార్. అన్నీ చూసుకోవాలంటే కలెక్ట్ చేసుకుంటే ఎన్ని పైసలు అవుతాయి, వాళ్ళని పిలుచుడు మాట్లాడు, మనకి ఎన్ని బెల్టులు ఎన్ని టైలు కావాలి అన్నీ ఆయన చూసుకుంటాం. ఇక లేట్ వచ్చు యూనిఫామ్ లేదంటే మీ పేరెంట్స్ నన్ను చాలామంది కలిసింది, ఇక లేదట మాకు సార్ వెళ్ళగొడుతుందట అది అని అంటే అది నాకు చెప్పద్దండి సార్కే చెప్పాలి. మీరు పెద్ద సార్ అయినా అన్నయ్య కల్పించుకోనని చెప్పి, ఎందుకంటే నేను కల్పించుకున్నాను అనుకో ఇంకోళ్ళు తయారైతాయి, ఇంకోళ్ళు వచ్చి కూడా పెద్ద సార్కి చెప్తాడు. అప్పుడు మార్ సార్ ఏం చేయాలి, ఆయన స్ట్రిక్ట్ చేస్తే నేను లూజ్ చేస్తాడా, కుదరదు నేను ఇందులో ఇన్వాల్వ్ కాకపోతే అట్లా డెవలప్ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాము. మేము అందరం టీమ్గా చేసినాం కనుక ఇంత సక్సెస్ అయింది. చెప్పుకుంటే చాలా స్టేజ్ కూడా కట్టాల్సింది కూడా స్టేజ్ కూడా కట్టించిన సంపత్ కావాలి ముక్కమొగిలి పాపం చనిపోయింది, ముక్కమొగిలి చేసింది. ఇది ఈ రూములు అనేది ఇవి అది ఎవరంటే మన ఇక్కడ మొలంగూరు దగ్గర మొలంగూరు రూములు ఇవి మనకు ఇచ్చినాయి. మొలంగూరు ప్రొసీడింగ్ అక్కడికి ఇచ్చేసింది ఆల్రెడీ. ఇచ్చేసినాక నేను కరిమారు పోతే డిఆర్డిఏ పోతే నా ఫ్రెండ్ ఉన్నాడు పోసేయాలి సెక్షన్లో. ఏంటిది గిట్లున్నది, అయ్యో రామరెడ్డి నువ్వు ముందైతే ప్రొసీడింగ్ ఇచ్చేచ్చు కదా ఆల్రెడీ, నీకే 4 రూములు పెడుతుంది మా చేతుల పైన,
మరి ఇప్పుడు ఏమైంది అని అంటే అవి ములంగూరు పోయినాయి. ములంగూరు నుంచి మరి ప్రొసీడింగ్ మార్పించుకొని ఇడికి తెచ్చుకోవాలంటే ఎవరు కావాలి? ఎమ్మెల్యే, మంత్రి ఎవరు కావాలి. మనకు అప్పుడు ఎవరు? క్యాప్టెన్ సాబ్ దగ్గరికి పోయింది. సంపత్రావుని తీసుకొని పోయి మాట్లాడి ఇట్లుందా సార్ ఇది అని అంటే ములంగూరు అంటే అప్పుడు ఈటల రాజేందర్ అక్కడ ఎమ్మెల్యే. మనం అడిగితే వాళ్ళు వెళ్ళి పెడతాడేమో అని అన్నాడు. ఎవరికి తెలుస్తా సార్ ఆఫీసులో, ఇంకా అది ఏం రాలేదు, ఎమ్మెల్యే ఎవరు పట్టించుకుని మీరు ఒక లెటర్ ఇస్తే నేను పోయి చేసుకొచ్చుకున్నాను సార్ అని అన్నాక సరే అని అంటే రాసింది ఇచ్చేది. దాన్ని పట్టుకోపోయిన తెచ్చిన ములంగూరు క్యాన్సల్ చేసి 2 రూములు ఇటు ప్రొసీడింగ్ అంత ఏది కూడా వదలకుండా పట్టుకొని తీసుకొచ్చి అట్లా చేసిన. లాస్ట్ నా చివరి కోరిక ఏంటి అంటే ఇక్కడ సెంటర్ చేయాలని బాగుండే. సెంటర్ ప్రపోజల్ అన్నీ పట్టుకొని పోయింది, అన్నీ చేసిన, అన్ని సంతకం పెట్టి డిఓ నుంచి పంపించిన. ఇదే అప్పుడు నేను ఆనందరావు అన్నది అప్పుడు ఆయన ఇక్కడ ఉండే దగ్గర రాసిండు, సంతకం చేసి రామరెడ్డి పంపురంటే ఎట్లనే ఉదరవు దగ్గర ఆడపిల్లలు సార్ ఏం అక్కడికి పోయి రాస్తారు. ఇక్కడ మాది ఇంత సెంటర్ ఉంటుంది సార్, పిల్లలకు ఇది చేసి సరే నేను పంపిండు. అన్నీ చేసినాక ఆయన డిఓ గొప్పడ్డాడట. సాయంత్రం నాకు ఫోన్ చేసి రెడ్డి నువ్వు చేయబట్టి నాకు తిట్టుబడ్డాయి, డిఓ గొప్పడ్డంటే ఏమన్నాడు సార్ ఇంత దగ్గర సంతకం పెడతావా ఎట్లా పంపినావు అన్నాడు. సరే మరి నేను డిఓని కలవన్నట్టు ఇక అయిపోయింది, నేను పంపిన హైదరాబాద్, నువ్వు వాడు చూసుకున్నాడు. హైదరాబాద్ పోయి డైరెక్టర్ దగ్గరికి పోతే అక్కడ ఆయన ఏం చేసిందంటే మనం అంతా చూసి ఏం చేసి నేను గవర్నమెంట్ హెచ్ఎం గారు కూర్చోండి అన్నది. కూర్చున్న తర్వాత బోర్నపల్లి సంక్రాంతినే అక్కడ తీసి చూసి మీది హుజురాబాద్కు 2 కిలోమీటర్లు ఉన్నది, మీరు ఇల్లు మెన్షన్ చేసింది 2 కిలోమీటర్లు అంటే సెంటర్ ఇవ్వరాదు అన్నాక సి కేటగిరీ ఇవ్వకపోతే ఇంట్లోనే హుజురాబాద్లో అన్ని సెంటర్లు ఉన్నాయి కదా సార్, అట్లనే అలాట్ చేయండి. అట్లా 1 ఆఫ్ ద సెంటర్ అవుతుంది ఇది కూడా అని అంటే ఇప్పటికి లిస్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ చేద్దాం. మరి నెక్స్ట్ ఇయర్ పంపూరు అని అన్నాక నేను నవ్వుకుంటాను. నెక్స్ట్ ఇయర్ 2 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది సార్, నవ్విగా చేయండి అని. కాకపోతే నేను అప్పుడంటే నా మైండ్లోకి రాలేదు, మనం ఇట్లా పెట్టినాం కానీ ఇట్లా పెట్టేది నాకు తర్వాత చెప్పాను. సబ్ స్టేషన్ కాదు సరిగ్గా సబ్ స్టేషన్ మరి 5 కిలోమీటర్లు. అప్పుడు డిప్యూటీ నేను ఏది చెప్తే అది రాసు, నేను ఇదే చెప్పినా నాకు అవగాహన లేక అసలు అవగాహన ఉంటే అట్లా పెడుతుంటుంది. సెకండ్ సారి పంపు అన్నాడు కానీ నాకు కూడా ఎందుకు అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయినట్టుంది స్కూల్లో కూడా. ఎందుకు అనవసరం విలేజ్ లెవెల్ ఏదేదో మాట్లాడి నేను చేసేది ఏంటని తిక్కరాకు అంటే దీన్ని చేసినాక నువ్వేం అక్కడికి సంపత్రావు సమ్మారావు వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడి నువ్వు పెద్దసారిని మాట్లాడుతున్నావు ఇది మాట్లాడు, వాళ్ళ పేరు అక్కర్లేదు. ఇగో ఇప్పుడు ఏదైనా కావాలంటే ఇవ్వ నేను ఇష్టపడి నువ్వు వస్తే చెందాయి అని అన్నారు. అప్పుడు వెనుకకు పోయింది మాట్లాడాలి అది అట్లా. కానీ ఒకటి ఏంటి అంటే నేను ఇంత ఢీ కొట్టుకొచ్చినది ఉండి మనది ఫస్ట్ బ్యాచ్ ఎస్ఏ హై స్కూల్కి 8 స్టార్ట్ అయింది. అప్పుడు కొత్త బుక్స్ కావాలి మనకి, బుక్స్ ఎక్కడ దొరకాలి మనకి? గవర్నమెంట్ అదే ఎంఈఓ ఉన్నాడు, నన్ను మొదలు ఢీ కొట్టిన ఎంఈఓ అని అన్నాడు. అసలు మనకి ఇస్తాడు గవర్నమెంట్ అందరూ అన్నారు. నేను పోయి అడిగిన ఆయనకు ఒక రకమైనటువంటి లోపలిగా భయమా ఫీలింగా నా మీద అభిమానం ఏది తెలియదుగా. రామరెడ్డి మీకు ఎంత స్ట్రెంత్ అన్నాడు, 42 ఉండే అప్పుడు 42 43 ఇన్ని అన్ని బుక్స్ ఇచ్చేసింది తెలుసా. అది మన లక్ష్యం అంటే ఆయన నాకు యాంటీగా చేసుకొచ్చినా కానీ చివరికి రియలైజ్ అయ్యి టోటల్ బుక్స్ మన కొత్త బుక్స్ ఇచ్చింది. అప్పటి నుంచి మనకి మొదలైంది, చాలా ఈజీగా అయింది. ఇంకొక అదృష్టం ఏంటంటే అప్పుడు విద్యా వాలంటీర్లు ఎక్కువ పెట్టుకున్నాం. శ్రావణ్ ఒక్కనే ఫస్ట్ తీసుకున్నాము, కానీ తర్వాత ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్కూళ్ళలో హెడ్ మాస్టర్ ఎన్ని తక్కువ ఉంటే అన్ని పెట్టుకున్నాడు. అప్పుడు మనకి సబ్జెక్ట్ వైజ్ పెట్టుకున్నాం. అంతకుముందు మేము ఇద్దరం కష్టపడ్డాం. అసలు నాకు ఇంగ్లీష్ అంటేనే భయం. ఇంగ్లీష్ నేను తీసుకున్నా ఒక క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ సార్ తీసుకున్నాను. పెరిగినా కొద్దిగా చాలా ఇబ్బంది అయింది. ఇక 10th వరకు మనం వాళ్ళకి తీసుకున్నాం. శ్రీనివాస్ సార్ వాళ్ళు సోషల్ సుదర్శన్ వాళ్ళందరూ వచ్చింది. అప్పుడు వాళ్ళని మెల్లమెల్లగా 4గురిని పెట్టి అప్పుడు 4 శ్రావంతుని 5 ఫుల్ ఫ్లెడ్జ్ స్కూల్ అప్పుడు రన్నింగ్ మంచిగా నడిచింది. స్టడీ ఎవరెవరు పెట్టారు, స్టడీ ఎవరు మనం పెట్టినాం ఫస్ట్. పోటీలు ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాలేదు, అయిపోయేదానికి కూడా కాలేదు. టీచర్లు ఎవరు కాలేదు. స్టడీ ఎవరంటే స్టడీ కూర్చుండేది చదివించింది, అది మీ అందరికీ తెలుసు. నేను వీళ్ళు స్టడీ ఎవరైతే నేను ఇంటికి పోకపోదు ఇటు వెళ్ళబోతారమో ఇందిరానగర్. మా మహేష్ చెప్పిండు ఇందిరానగర్ బడికి రారు ఇది రారు, బడికి రారు అనే కాన్సెప్ట్ బడికి వచ్చేటట్టు చేయాలనే ఆలోచన నాకు. ప్రతి ఇంటికి పోయి కూర్చుని మాట్లాడి రావాలి, రెగ్యులర్గా వస్తేనే చదువు వస్తుంది. అట్లా వెళ్ళబోతారం పోదు 6-7 దానికి ఇన్నే ఉంది. నేను ఇట్లా వచ్చేవరకు ఇట్లా స్టడీ ఎవరో వెళ్ళిపోదు. ఆ టైంలో
అంటే ఆ వర్క్ చేసినప్పుడే మన దగ్గర స్టెప్ ఉంటుంది. ఇప్పుడు మార్చారు ఒదిపోడు, వీళ్ళు ఒదిపోడు, రాని వాళ్ళ దగ్గరికి ఇట్లా తిరుగుతాయింది. కానీ మా తర్వాత అంటే అనద్దు. కానీ నేను లాస్ట్ టైం కూడా మనం చెప్పినాం, విలేజ్ ఓన్లీ తిరగండి. ఇంగ్లీష్ మీడియం కదా ఇప్పుడు ఉన్నది, తెలుగు మీడియం లేకుండా ఇంగ్లీష్ మీడియం కూడా మీరు నమ్మకం కలిగిస్తే పేరెంట్స్ మీద గుజరాత్ పోయే పిల్లలంతా మన దగ్గరికి వస్తారని చెప్పారు. అయినా కానీ ఎవరు లేదు, డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయారు. మా బ్యాచ్లో డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయారు లేరు, డ్యూటీ అయినాక కూడా వీడు ఉన్నారు. అట్లా పనిచేసి ఎవ్వరు కూడా అయ్యో నేను ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా అనే టైంలో ఎవ్వరు లేరు, అందరూ బయటపడిపోయారు. అట్లా చేసుకుంటూ చేస్తేనే ఈ వరకు చేయగలిగాం. ఇంకా ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది. మనం డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ అంటే నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్నీ చేసుకోవచ్చు. అట్లా మీ అందరూ మంచిగా ఉండాలి, మంచిగా డెవలప్ కావాలి. ఇన్స్పిరేషన్ ఫస్ట్ బ్యాచ్ ఆడపిల్లలు వాళ్ళు ఎవరంటే సంధ్య, సుప్న వాళ్ళు ఉన్నట్టు వెళ్ళిపోతారు. శారద, స్వప్న. అప్పుడు కాకుండా వేస్తే కూర్చుంటే నేను హైదరాబాద్ ఇక్కడ ఆడపిల్లలు అందరూ వచ్చి వెళ్ళిపోతాను. అందరూ వచ్చి కూర్చుంటే చివరికి ఏంటంటే టీసీలు ఇచ్చి పంపుడే హై స్కూల్ కానీ స్టేజ్ చేసి నన్ను ఎట్లా అంటే ఆడపిల్ల వచ్చి కూర్చున్నారు, నేను కూర్చున్నాను. అప్పుడు రవీందర్ రావు గారి భార్య అన్నది ఏమండి అని వాళ్ళ సార్తో అన్నది, చేద్దాం మరి సార్ ముందు లేదు ఇప్పుడు చేసుడే దీన్ని ఎట్లా అన్నా అని. ఇప్పుడు లక్ష్మీనరసింహ అప్పుడు విజయకం చైర్మన్ ఉంది, దాసరి లక్ష్మీనరసింహ, ఆమె ఆడికి వచ్చింది. మీ జానకమ్మ గారే ఎట్లన్నా చేయాలి, సార్కి మనం సపోర్ట్ ఉండాలి, సార్ చేస్తుంటే మనం చేయకపోయింది. అప్పుడు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. నేను ఎంపీడో దగ్గరికి పోయినా, ఎంపీడో దగ్గరికి పోతే ఆయన అన్నీ అనుకూలంగా చేస్తా అన్నాడు. అప్పుడు మీకు మండల్ ప్రెసిడెంట్ మీ ఉమా ఉంది, ఉమాపతి చనిపోయింది, ఆయన వ్యతిరేకం చేసుకుంటా వ్యతిరేకం చేస్తే నేను ఎంపీడో ఇంట్లో ఉండి సరే ఏంది అని అంటే ప్రెసిడెంట్ భర్త ఇట్లా అన్నాడంటే సార్ ఇంట్లోకి వెళ్ళి ఫోన్ చేశాను. ఫోన్ చేసుకున్న ఆయన నెంబర్ చెప్పారు సార్, నెంబర్ చెప్తే ఏం సార్ ఇట్లా రామరెడ్డి సార్ చెప్పండి, నేను హై స్కూల్ చేస్తే మీకేం కడుపు నొప్పి అన్నది. ఆయన ఉమాపతి కదా ఆయన పేరు కూడా, మీకేం కడుపు నొప్పి అని. నేనేమన్నా సార్ ఎందుకు గానిస్తలేరు అన్న, ఎందుకు రాజకీయం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, పక్కకు మీ ఉమా మేడం ఉన్నదా ఉంటే చెప్పండి, బోర్నపల్లి హై స్కూల్ కాకుండా కారణం ఎవరు అంటే ఉమాదేవి, మండల ప్రెసిడెంట్ అని నేను చెప్తాను. బాగా చెప్తే పక్కకి ఎంపీడీ అయ్యో గట్టిగానే కూర్చొని నా ఇంట్లోకి వెళ్ళి ఫోన్ చేస్తాను. మీకేమైంది సార్, మీరు ఎంపీడీఓ, వాళ్ళు ఏంది 4 వరకు అవుతారు, మీరు రెగ్యులర్ పోస్ట్ మీది, ఎవరితో భయపడే కదా సార్. నేను భయపడా, నేనేమనలేదు, సారే మాట్లాడినాను. నేను ఎంతసేపు 5 నిమిషాలు మాట్లాడినాను, ఇంకోసారి మాట్లాడితే మంచిగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చిన ఉమాపతి. మీరు ఏమనుకుంటున్నారు సార్ రామరెడ్డి సార్ అని. సార్లని కూడా ఎగబెట్టినాం, మీరు స్కూల్లో సార్లు 2-3 ఎగబెట్టి నాకు తెలుసు ఏ సార్లు చదువు చెప్పశాత కాకపోతే పక్కకు ఉండాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి, ఇక చేసుకొని వచ్చి ఇక్కడ అందరు అనుకునే గుళ్ళు అందరూ వచ్చి కూర్చున్నాక హై స్కూల్ అవుతుంది అన్నాక సరే ఇక అందరం నేను లంచ్కి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను వచ్చేవరకు అందరి ఏమైంది అంటే అందులో గారు కూలీలకి పేర్లు ఎవరు చెప్పాను నేను, ఇంగ్లీష్ చెప్పారు, ఊరోళ్ళు పైసలు వేసి సార్లను పెట్టాలని పక్కలో పెట్టింది. ఇక్కడ ఉండదు ఏంటిది ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చెప్పారట, ఎవరు ఉన్నారు ఇంగ్లీష్ అంటే నేను ఒకటే చెప్పాను, నేను మ్యాథమెటిక్స్, నేను మ్యాథ్స్, సైన్స్ నేను చెప్తాను, సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఇంగ్లీష్ చెప్పాలి, పండిట్స్ ఆల్రెడీ పండిట్స్ ఫుల్ఫిల్ కథ. ఈ సమస్య ఎక్కడిదే, నాకు ఇంగ్లీష్ రాకపోతే సావాలి, రేపు ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోవాలి ఇంకో రకం. అది స్కూల్లో రాదంటండి ఇది అంటండి అదంటే మరి ఏం చెప్తానంటే ఆ ఇంగ్లీష్ నేను చెప్తాను, నాకు లోపల భయమే, ఏం చెప్తాను అని అన్న 8th క్లాస్. ఇక బుక్స్ పెట్టుకున్నా, ఇది చెప్పుకున్నా. నీ సత్యలక్ష్మి ఇంగ్లీష్ నా కొలికాను, గుజరాత్ ఉంటాడు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ గుజరాత్ రాయిస్తున్నా కలిసి అవి ఇంగ్లీష్ చెప్తున్నాను. నేను ఇట్లా అన్న సత్య మరి ఏం చేయాలని అంటే ఏం నావే కొన్ని టెక్నిక్ చెప్పింది అంటే టెక్నిక్ ప్రకారం 8th క్లాస్. నెక్స్ట్ 9th, మరి 9th మళ్ళీ ఇంగ్లీష్ అంటే నువ్వు కష్టపడతా అట్లా మేము పంచుకుంటూ కష్టపడుకుంటా సబ్జెక్ట్ ఎవ్వరికి ఇబ్బంది కాకుండా చెప్పుకుంటా. అది అట్లా ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ కాను కూడా. ఇప్పటికీ నేను పోయిన కాడ కూడా ఎక్కడ కాంప్రమైజ్, నేను ఇటుకెళ్ళి పోయిన ప్రమోషన్ మీద నేను అక్కడ సార్ కూడా మ్యాథమెటిక్స్ సార్ డిసిప్లిన్ అంటే మార్క్స్ సార్ లెక్క సేమ్ నాకు అట్లనే. ఆయనకు కూడా క్రమశిక్షణ టై బెల్ట్ అన్నీ ఆయన చూసుకున్నాను, నేను ఇన్వాల్వ్ కాదు.
ఎట్లా దొరికింది. నేను మార్చిన అక్కడ రమ్మని రాలే, మార్చి రావాలని ఛాన్స్ ఉండి నాకు రావాలంటే అబ్బాయి కదా ఇట్లా రావాలి ఎట్లా రావాలని యూపీఎస్ కోరుకున్నాడు. ఇక్కడ చిన్నబడి నువ్వు హై స్కూల్ అయ్యాం కలిసి పని చేసి నువ్వు అయితే నాకు కూడా ధైర్యం మంచిగా పని చేద్దామంటే నేను నన్ను అస్మతిని చేస్తాను కూడా అన్నా. ఇంగ్లీష్ ఛాన్స్ ఉండదు మేడం అంటే నేను ఎట్లా వచ్చి ఎట్లా పోవాలి జమ్ముకుంటూ రావాలి, మళ్ళీ ఆడికి వెళ్ళి బూరు అంటే కొంచెం ఇబ్బంది ట్రాన్స్పోర్ట్. సరే లేదు టీచర్ మీరు కానీ చెప్పి అట్లా చేసుకుని వచ్చినాం. కానీ ఎక్కడున్నా కానీ ఇది మర్చిపోదు. నాకు 2-3 అన్నారు, ఉమా మేడం అన్నది నేను ఎక్కడ పని చేస్తుండే అని అంటే మీ బడే అన్నది రా, నా బడే ఈ గవర్నమెంట్ మీ బడే అంటారు అందరు. మీ బడికి ఎట్లా వస్తాయి ట్రాన్స్ఫర్ అప్పుడు గొడిశాలు ఉండాలి, గొడిశాల నుంచి ఇంటికి వచ్చాను. అంటే ఒక తృప్తి నాకు 13 ఏళ్ళు పనిచేసిన. మళ్ళీ మీ పేరెంట్స్లల్లో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నేను ఇంటికి ముందుగా పోలేను, చుట్టిగా ఆంగ అది ఇందిరానగర్ అన్నా వెళ్ళిపోతాను. పోయి పేరెంట్స్ కలిసి మీ ఇంటికి కూడా వచ్చినాను. మాకు ఇంకా ముఖ్యమైన శిష్యుడు ఎవరంటే నమీన్ల సునీల్, చాలా ముఖ్యమైన శిష్యుడు. ఏమంటారు కుమార్ సార్ వెళ్ళిపోతారు. వాడు అస్సలు పడిపోయాడు. ఇక్కడికి రాలేదు సార్, ఇప్పుడు ఇదే బ్యాచ్ ఇదే బ్యాచ్. నేను ఉన్నాను రా, నేను రానని చెప్పాను, నేను రానని చెప్పాను. నేను ఇంటికి పోయేది వాడికి పట్టుకోవచ్చు, వాళ్ళ అమ్మ పట్టుకోవచ్చు. ఓసారి ఏం చేసినంటే వాడు ఇక వస్తా సార్ రేపటి నా మీద ఒట్టు పెట్టుకోరా అన్న, నా మీద ఒట్టు పెట్టుకోరా అన్న. సప్పుడు ఎత్తారు అంటే నువ్వు రావారా నీకు నమ్మకం లేదా అంటే సార్ మరి నువ్వు వస్తా అంటే నా మీద ఒట్టు పెట్టు. అరే నువ్వు ఒట్టు పెట్టుకుంటే అందరు ఏమంటారు, ఒట్టు పెట్టుకుంటే చచ్చిపోతారు అంటారు. నువ్వు నా మీద పెట్టుకుంటే మరి నేను చచ్చిపోతా కావచ్చు, నువ్వు నా మీద ఒట్టుకుంటే రావాలి ఒట్టు అన్నాడు వాడికి అని. తర్వాత వచ్చిండు అప్పుడు చదువు ఇక వానికి ఇర్రెగ్యులర్ అయితే చదువు సరిగా రాదు కదా ఎట్లా. కాకపోతే అట్లా వాడు ఇబ్బంది. చాలామంది రెగ్యులర్ చేసిన కష్టపడ్డాం అందరం, అట్లా స్ట్రెంత్ పెంచినాము. నీకు ఇక్కడేమిటి ఇంగ్లీష్ మీడియం ఇంకా బాగా డెవలప్. ఇంగ్లీష్ మీడియం అనేది ఇక్కడికి ఎట్లా వచ్చింది అనేది చాలామంది స్కూళ్ళల్లో తీర్చాము మనది. తర్వాత ఫస్ట్ సింగపూర్ ఉండే, మనకంటే ముందు అయింది. సిరిసపల్లి ముందే అయింది, పెద్దపల్లి ఇంగ్లీష్ మీడియం అయింది. ఈ 2 అయ్యేది ఉండే, మనది కాలేదు. మనది కర్మార్లో మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్జేడీ మీటింగ్ పెట్టినప్పుడు ఫామ్స్ నింపి అన్నారు అందరినీ. ఫామ్స్ నింపి అంటే అందరు టకటక నింపి వారేసి వచ్చేసి నేను దాన్ని బాగా చదివి ఇక్కడ అంతా నింపేటట్టు కనిపించలేదు. చక్కగా డిఓ స్టేజ్ పోయి డిఓ దగ్గర అప్పటికి మీటింగ్ అయిపోయింది. సార్ కూర్చున్నారు, ఆర్జేడీ ఉన్నాడు పక్కకు. సారు శ్రీహారి సార్ చాలా స్ట్రిక్ట్ ఆయన. ఇక సార్ దగ్గరికి పోయినా రెడ్డి చెప్పవే అని అన్నాడు. సరే ఈ ఫామ్ ఉన్నది కదా ఇప్పుడే నింపించుడా స్కూల్కి పోయినాక నింపి అని అంటే సార్కి అర్థమైనట్టు. సరే నువ్వు స్కూల్కి పోయినాక నింపేసి మాకు ఇయ్యకు డైరెక్ట్ నువ్వు డిఎస్సికి పంపాలి, స్కూల్ ఎడ్యుకేషన్కి పంపాలి. ఓకే సార్ అని బడికి వచ్చిన తెల్లారి అన్ని కాగితాలు మొదలు వీళ్ళందరినీ క్లాస్కి పోమని నరసింహస్వామి సార్ని కూర్చున్నాను. నా ఎదురుగా సార్ కూర్చొని నేను కూర్చున్నా. ఇక అవి నింపాలంటే ఎక్కడెక్కడే ఉంది ఫీడింగ్ స్కూల్, నీ గ్రౌండ్ ఎంత ఉన్నది, విపరీతమైన గ్రౌండ్ రాదు. మరిచెట్టు దానిక మనదే, అంటే హాస్టల్ కూడా మనదే గ్రౌండ్, ఇటుపోతే ఇటు. తర్వాత ఫీడింగ్ స్కూల్ ఇందిరానగర్ మనదే. తర్వాత ఎక్కడికి రావణపల్లి మనదే, రావణపల్లి గుడిచారు. తర్వాత మన సందీప్ రెడ్డి వాళ్ళది మనదే, వెళ్ళిపోతారో అలాంటి మనదే. చింతలపల్లి అవతల దానిక వేయనిగా ఈ స్కూల్ అన్ని రాసిన. నరసింహస్వామి సార్ అంటాడు ఏంది ఇవి అన్ని రాత్రి ఇవన్నీ మనవి కాదు, ఎవరి ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇక్కడ ఇన్స్పెక్షన్ ఎవ్వరు చేయరు, కాగితం మీద ఏది ఉంటే దాన్ని బట్టి ఇస్తారా నరసింహస్వామి సారు. మీరు ఏం మాట్లాడకుండ్రి, మీకు అభ్యంతరం లేదు. సంతకం నేను కదా, ఎవడనంటే నన్ను అంటాడు పెద్దసారి ఎట్లా సంతకం పెట్టినా, మీకు అదంత అవసరం లేదని మొత్తం నింపిన. అన్నీ నింపి మొత్తం ఇక అంతా అబద్ధమే, అలా రాసిందంతా. గ్రౌండ్ అబద్ధమే, పిల్లల ఫీడింగ్ అబద్ధమే, టోటల్ అబద్ధమే. కాగితం నిండా నింపిన. ఆయన కింద సంతకాలు పెట్టిన ఫామ్స్ అన్నీ పెట్టి స్కూల్ ఎడ్యుకేషన్కి పోస్ట్ పంపించేసిన. హైదరాబాద్కు మన దగ్గర కాపీ పెట్టుకున్నాం. హైదరాబాద్కి ఏం తెలుసు, మరి చెట్టు ఉన్నదని తెలుసా, మధ్యలో హాస్పిటల్ ఉంది తెలుసా, అలాగే గ్రౌండ్ అనుకున్నాడు. ఈ చుట్టూ లేదన్నీ దీని అనుకున్నాడు. టక్కన ముద్ర కొట్టిండు పంపిండు కథ. సక్సెస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం. మనది రాగానే ప్రొసీడింగ్ రాగానే ఇక్కడ సారు గుజరాత్ ఎంఈఓ పట్టుకొచ్చి రామరెడ్డి సార్ అని అప్పుడు బాయ్స్ హై స్కూల్ వచ్చామే, ఆయన ఎంఈఓ ఇన్ఛార్జ్ ఉండే. రామరెడ్డి నీ బడే
సక్సెస్ఫుల్ అయింది అన్నాడు. నాకు తెలుసు లోపల అవుతుంది అని, ఎందుకంటే మనం చెప్పిన తర్వాత పట్టుకొని వచ్చి లెటర్ ఇచ్చినాక అప్పుడు సింగాపూర్ వాళ్ళు, సిరిసపల్లి వాళ్ళు, రామరెడ్డి సార్ మీ బడి ఎట్లా అయింది, మీరేం రాసిండ్రు అంటే మాది ఎట్లా నాకేం తెలుసు అండి, మీరెక్క నింపినా పంపినా వాళ్ళు ఆర్డర్ ఇచ్చిండ్రు, దాన్ని నేను బాధ్యత కాదు అని చెప్పేసి మీరేమో చేసిండ్రు అంటే గర్ల్స్ హై స్కూల్ అప్పుడు ఆమె పేరు అమిత ఆశా మేడం, గర్ల్స్ హై స్కూల్ ఆశా మేడం ఉండే. ఆమె చాలా రెగ్యులర్, చాలా స్ట్రిక్ట్. ఆమె అంటుండే రామరెడ్డి సార్ సంగతి మీ ఎవ్వరికి తెలియదు, ఆయన ఇక్కడ నింపక మనం నింపేడ్డోళ్ళ లెక్క నింపేచ్చినాం, ఆయన నింపక బడికి పట్టుకొని నింపిండంటేనే సంథింగ్ ఉన్నది, దాని గురించి మీరు అడగక్కర్లేదని ఆమె అన్నది. అట్లా మనకు సక్సెస్ఫుల్ వచ్చింది. ఏదైనా హెచ్ఎం ఫస్ట్ ఉండాలి, సపోర్టింగ్ స్టాఫ్ ఉండాలి, ఉంటే ఏదైనా చేయగలుగుతాము. అది కాకపోతే హెచ్ఎంకు 100% పట్టుదల ఉండాలి. ఇప్పుడు హెచ్ఎంకే పట్టుదల లేదు, మా స్వామి సార్ అన్నట్టు కళ్ళు మూసుకొని కూర్చో గుడ్డలే కూర్చో అంటే ఈ మార్ సార్ వదిలిపోతాడు, సార్ వదిలిపోతాడు, ఈ సార్ వదిలిపోతాడు, నేను గుడ్డోనే నాకేం కాదు క్లాస్లో సార్ ఉన్నాడు అనుకుంటే లేదు కదా, అది కుదరదు. అట్లా పట్టుదల అనేది ఉండాలి. నేను చాలా కొన్ని స్కూళ్ళలో పోతే పొద్దున ఫస్ట్ పీరియడ్లో తొందరగా పోరు సార్లు, ముచ్చట పెట్టుకుంటే లేజీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నేను ఏమనకపోదు, వాళ్ళ క్లాస్ ఏ క్లాస్ ఉన్నాడో చూస్తూ ఆయన పోలేదు, ఆ క్లాస్ రిజిస్టర్ పట్టుకొని పోయి నేనే క్లాస్ పోయి హాజరు తీసుకొని ఈ సార్ మెల్లగా లేచే వరకు పెద్దసారి కనబడతాడు, ఏమైంది సార్ ఏంటి సార్ ఏంటంటే చూసే వరకు ఆయన క్లాసులో నేను, ఆయనకు సేమ్ అనిపిస్తుంది కదా, సార్ సార్ అంటే అయ్యో మీరు పని ఉన్నట్టున్నది మీకు, నేను హాజరు తీసుకుందామని వచ్చిందంటే ఆయన నవ్వుకుంటూ వచ్చి కూర్చుంది, సారీ సార్ అని అట్లా నేను అలవాటు చేస్తుంటాను. కానీ అట్లా ఉండాలి. మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించండి, మంచి క్రమశిక్షణ నేర్పాలి. ఫస్ట్ క్రమశిక్షణ పట్టుదల అనేది ముందుగా నేర్పాలి. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే, నేను ఇప్పటి పేరెంట్స్ చూస్తున్నా, వాడు పట్టి ఎత్తేస్తాడు, గుంజుతాడు, ఇవి గుంజుతాడు, సప్పుడే కూర్చుంటారు, అది ముట్టద్దు అన్నాడు, ఇది అన్నారు, అది అన్నారు, ఏది అన్నారు, అవి అనాలి. అంటే ఆ పిల్లానికి మైండ్లో చిన్న ఏజ్ కదా, అబ్బో నేను ఇది ముట్టకూడదు అనే ఫీలింగ్ వస్తుంటుంది. అవన్నీ మనం కల్పించాలి, కల్పిస్తూ వస్తుంది. ఆ రకంగా మీరు కూడా మీ పిల్లల్ని పెంచాలని, మంచిగా పెంచుతారు, ఆ అభివృద్ధిలోకి వస్తారు. కాకపోతే హ్యాపీ ఏంటంటే మీరు అందరు ఎవ్వరు ఖాళీ లేరు, అందరూ మనిషి ఒక్క వర్క్ చేస్తారు. అది మాకు అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఖాళీ ఉంటే ఇబ్బంది పడుతుంటుంది, అయ్యో మా శిష్యులు ఎట్లున్నారా అని. ఎవ్వరు ఏ పని ఇది తప్పు అనుకుంటే ఏదో ఒకటి చేస్తాను, ఎర్నింగ్ మనీ సంపాదించుకుంటుంటున్నారు. దీనికి మీ అందరికీ నేను కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు మాకు కాదు, మమ్మల్ని వీడికి పిలిచి అందరం కలుసుకున్నాం. మేమందరం ఫోన్లలో మాత్రమే కలుసుకుంటాం, వ్యక్తిగతంగా ఇప్పుడే కలుసుకుంటాం. మళ్ళీ అందుకొరకు మమ్మల్ని మీరు కలిపారు. ఫస్ట్ నాకు భాగ్యలక్ష్మి చేసి ఇట్లా పెట్టినాం సార్ అది అంటే ఓకే అమ్మ వస్తాను అని. ఆ డేట్ చేంజ్ అయింది. మళ్ళీ నాకు మహేష్ ఫోన్ చేసింది, సార్ పెట్టినట్ట నాకు ఇదివరకు ఉండే అంటే, సార్ ఆ డేట్ కొన్ని కారణాలు చెప్పి ఇట్లా పోస్ట్ పోన్ అయింది సార్ అంటే, ఓకే మరి నేను హైదరాబాద్ ఉంటే తప్పనిసరి మీరు రావాలి సార్ అంటే, సరే మీ కొరకు వస్తా అన్న. మీరు వాళ్ళ పొద్దున నేను బయలుదేరి మీ కార్యక్రమం వచ్చి, ఎందుకంటే ఇది అందరు నా బడి అని అన్నారు కదా రామరెడ్డి సార్, మరి నా బడికి నేను రాకపోతే ఎట్లా అని తప్పనిసరి ఇక్కడికి నేను రావాలనుకున్నా. మా ఇంట్లో అన్నారు, మా మేడం ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ నుంచి మీరు బోర్నపల్లి పోతారా పొద్దున అంటే, మా అమ్మాయిలు ఊరుకోలే, వాళ్ళకి తెలుసు అమ్మ నీకు తెలియదు బోర్నపల్లి సంగతి. ఆ పిల్లలందరూ నాన్నకు బాగా టచ్, నాన్న పోని అన్నది. మా పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి అంటే అమెరికాలో ఉంటుంది, పెద్ద అమ్మాయి పోని అన్నది. నాకు కూడా ఇంట్రెస్ట్, నేను పోతున్నా అమ్మను అట్లా అనద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే బోర్నపల్లి సర్వీస్ నీకు కూడా తెలుసు, మా ఆవిడకి కూడా తెలుసు నేను ఎట్లా పని చేస్తున్నాను. చాలా మంది ఏంటంటే హెడ్ మాస్టర్ పని చేయడం అనేది ఇంట్లో వారి సతీమని కూడా కోఆపరేషన్ ఉండాలి. ఎందుకనంటే నేను వెళ్ళబోతారని పోతే 7-8 ఇంటికి పోదు. అప్పుడు నా భార్య పలానా టీచర్ ఎప్పుడు వచ్చింది మీకేందండి, చుట్టి 4:30కి అయిపోద్ది, 5:15కి ఇంట్లో ఉండాలి, మీరు ఇంతసేపు పెట్టిపోయిందని అంటే నేనైతే తిరగకపోదు కదా. కనుక నన్ను తిరగనిచ్చింది కూడా, అట్లా నేను తిరిగాను. అట్లా అందరు ఇళ్ళకి పోయినా అలా కోఆపరేషన్ ఉంటేనే అయింది. కొద్దిమంది అంటారు, నేను ఉదరాలు ఉన్నప్పుడు ఏంటంటే బాయ్స్ స్కూల్లో పనిచేయాలి, లోకల్ స్కూల్లో పనిచేసినప్పుడు మార్ సార్ పక్క స్కూలు, అందులో నేను 5 ఏళ్ళు ఫస్ట్ జగిత్యాల నుంచి వచ్చినప్పుడు అందులోకి వచ్చిన. అలా సత్యలక్ష్మి అండి వాళ్ళ వదినే నాకు మంచి ఫ్రెండ్, అందరం మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆ ఊరికే మా ఆవిడతోనే అంటుండే, నేను అలా లీవులు పెట్టకపోదు, లోకల్ అయినా లీవులు పెట్టకపోదు, రెగ్యులర్గా పడిపోదు. నేను అలా బల్లి వాళ్ళకి అనబడలేదు అని అంటే, సార్ ఇవాళ లీవ్ పెట్టిండు, బడికి లేట్గా రాడు అనేది వాళ్ళకి తెలుసు. మీకు కూడా అంతే, నేను బడికి రాలేదంటే ఏదో ఉన్నది, లేకపోతే నేను ముందుగానే వస్తా.
అది మీకు తెలుసు అందరికి. అట్లనే ఆ టీచర్ ఏమిటంటే మా ఆవిడతో కలిస్తే ఓ రామరెడ్డి సార్ మీ సార్కి ఇన్ని లీవులు ఉన్నాయి ఇన్ని లీవులు అంటే నాకు ఇంట్లో ఎక్కడైనా లొల్లి నీకు ఇన్ని లీవులు ఉన్నాయంటే నువ్వు పెట్టుకోవా ఇంకేం చేస్తావు నువ్వు పెట్టు మమ్మీ పెట్టు ఊరికే బయట పడంటావు. నేను ఆమె తిడుతుంటే చెప్తాను నీకు ఏమైనా పని లేదా నువ్వు ఇంట్లోకి లీవులు అని చెప్తావు. నీకు ఇట్లా మేము సరదాగా ఉంది కోఆపరేషన్ అనేది నాకు బాగుండే. నేను ఇంతది ఫస్ట్ టైం నేను ఇది పెట్టినప్పుడు నా ఇంట్లో 20,000 పెట్టిన తెలుసా. ఇది కూర్పుటానికి టోటల్గా 22,000 అయింది అప్పుడు. అంటే ఎంపీటీ వచ్చింది ఎంత 1,20,000. మనం కూడుకుతే అందులోని సెక్షన్లకు అయినా పోయి మేము కూడుకుతే ఎంత అయింది అని అన్న. మీ గవర్నమెంట్ లెక్కలు పక్కకు పెట్టుకుంటే ఆయన వేసి ఇచ్చింది 40,000 43,000 చేసిండు ఆయన. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది 40,000 మా కూడిపచ్చిగా మనం. అప్పుడు వేణుగోపాలరావు గారు మీ ఐఏఎస్ కలెక్టర్ గారు కదా చనిపోయింది కదా ఆయన ఉండే. ఆయన దగ్గరికి పోయినా నేను పోతే ఏంటి అంటే ఇట్లా అంటే రవీంద్రరావు గారు వచ్చింది. ఏం రవీంద్రరావు ఏం సంగతి ఇట్లా సార్ ఏదో అంటాడంటే కూడుకోనా తీసుకోమన్నా సార్ అని అన్నాడు. అంటే సార్కు ఏమైనా వ్యవసాయం చేసుకుంటారా అన్నాడు. ఆయన నవ్వుకుంటా కూడుకొని ఆయన ఏం చేసుకుంటారా కూడిపోతే ఎవరు కూడుకుతారు అని అన్నాడు. అన్నాక మనిషిని వేద్దామని రవీంద్రరావు గారు అన్నాడు. అన్నాక అప్పుడు సంపత్రావులే నాంగరిక రామారావు ఆయనే చాలా ముందు దొర ఎవరిస్తారయ్యా వాళ్ళు వీళ్ళు మనం వేసుకుందాం పాటు 10 మంది ఉన్నాం కదా అని అన్నాడు ఆయన. అని అప్పుడు ఆయన కాంట్రిబ్యూషన్ వెయ్యి అన్నాడు మొదలే ఆయన అన్నాడు రామారావు అనేసింది. వేణుగోపాలరావు 5,000 లక్షకాంతరావు 5,000 లక్షకాంతరావు దగ్గర కూడా అయినా మరి మీ బావ ఊరు సార్ ఇది మీ అక్క ఊరు ఇది చేయాలంటే ఇప్పుడు వేణుగోపాలరావు మా బావ ఎన్ని ఇచ్చిండు ఎంత రాసిండంటే 5,000 అన్న. నేను 5,000 ఇస్తాను సతీష్ దగ్గర తీసుకోండి అని చెప్పేసింది. కాకపోతే వర్క్ అయిపోయాక మనం డబ్బులు ఇవ్వాలి. జేసీబీ 3 ట్రాక్టర్లు మీ ఊరు ట్రాక్టర్లే 3 ఆ కుంట్ల తీసుడు ఇటు ఇప్పుడు కుంట్ల తీసుడు ఇప్పుడు జేసీబీని ఏర్పడు ఈ పని చేసినాం. కాకపోతే మన వాళ్ళకి కూడా తక్కువ ఇచ్చిన మన ఊరు ట్రాక్టర్లే కదా ముగ్గురు పేర్లు కూడా నాకు గుర్తులేవు కానీ వాళ్ళు డొనేట్ చేసింది పాపం. అప్పుడు సరే సార్ ట్రిప్కు సగం ఇయ్యండి మాకు అని అన్నారు. సగం డబ్బులు ఇచ్చిన వాళ్ళకు మిగిలే జేసీబీ కట్టించిన. అప్పుడు 20,000 అయితే ఫస్ట్ నేను బ్యాంకు నుంచి తెచ్చి 20,000 వాళ్ళకి ఇచ్చేసిన జేసీబీ వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు రవీంద్రరావు వాళ్ళతో చెప్పి నేను ఇట్లా ఇచ్చిన సార్ మీరు అంటే అందరి దగ్గర కలెక్ట్ చేసినాక అప్పుడు నేను తీసుకున్నా. ఆ లిస్ట్ కూడా ఇప్పుడు స్కూల్లో రాసి పెట్టిన ఎవరెంత ఇచ్చింది ఈ బొందగూడడానికి ఎంత ఖర్చు అయింది మరి ఆ పెద్దసారి చూస్తాడో తెలియదు కానీ బుక్లు అంతా రికార్డ్ చేసి పెట్టి ఉంచింది ప్రతిదీ. అట్లా మీకు చేసిన. ఇంకోటి రెండోది ఏంటంటే ఫస్ట్ టైము మన జ్ఞాపక శక్తి తగ్గుతుంది నాకు. మనకు డొనేషన్ మీ ఆడిటర్ ఆయన పేరేంటి చక్రాధర్ దగ్గరికి చక్రాధర్ ఫస్ట్ బ్యాచ్ అప్పుడు వేసేసి స్టార్ట్ అవుతుంది 7th స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను ఆయనతో మాట్లాడి మీరేమన్నా ఇవ్వాలంటే ఆయన బీరువా ఇచ్చిండు డొనేషన్ ఆయన మంచిగా ఇచ్చిండు. ఆయన ఇచ్చిండు తర్వాత మరి ఇట్లా ఏదన్నా చేద్దాం మీరు ఒకటి చెప్పుండ్రు అంటే ఒకటి చెప్పిన అమ్మ నాన్న పేరు మీద ఎల్లకాలం ఉండేటట్టు అంటే 10th క్లాస్లో మన 10th బ్యాచ్ స్టార్ట్ అయింది సార్ ఫస్ట్ సెకండ్కి ఇద్దామని అన్నాను. అన్నాక ఓకే సార్ గుడ్ ఐడియా మీది అని అట్లనే ఫస్ట్ 7th ఇచ్చిన ఫస్ట్ సెకండ్. తర్వాత హై స్కూల్ అయినాక 10th వాళ్ళకి ఇద్దాం సార్ ఫస్ట్ సెకండ్ అని అంటే సరే ఫస్ట్ సెకండ్కేనా ఇంకెట్లన్నా మీ చేసుడు అంటే నేనేమన్నా అంటే ఫస్ట్ సెకండ్ అంటే ఒక్కొక్కసారి ఇద్దరు అబ్బాయిలకి వెళ్ళి రావచ్చు ఇద్దరు అమ్మాయిలకి వెళ్ళి రావచ్చు. మన కో ఎడ్యుకేషన్ అబ్బాయిలలో ఫస్ట్ ఎవరు అమ్మాయిలలో ఫస్ట్ ఎవరు ఇట్లా ఇద్దాం సార్ అని చెప్పేసి ఓకే రామరెడ్డి సార్ అని చక్రాధర వేసేసాడు. అట్లా ఆయన లోపల డొనేషన్స్ కూడా కొన్ని ఇచ్చిండు బీరువాకైనా దానికైనా దీనికైనా ఆయన ఇచ్చిండు కొన్ని అని ఇప్పటికి కూడా మరి కొనసాగుతుంది అనుకుంటా. ఆయన ఉన్నన్ని రోజులు నేను పిలుచుకుంటూ 26 జనవరి రోజునే అలా రాసి పెట్టిన ఆ బుక్ తీస్తే మాత్రం మినిట్స్ బుక్లో ఖచ్చితంగా రాసి ఉంటుంది ఎవరైనా డొనేషన్ ఇస్తున్నారు 10th పిల్లలకు ఫస్ట్ సెకండ్ 26 జనవరి రోజు డిస్ట్రిబ్యూషన్ ఆ పిల్లలు పిలుచుడు వాళ్ళ ఇంటర్కి వెళ్ళిపోతారు. అప్పటికి వాళ్ళని ముందస్తు 2-3 రోజుల ముందు చెప్పి స్కూల్కి పిలిపించుకుని ఆ రోజు ఫస్ట్ వాళ్ళకి సెకండ్ వాళ్ళకి అట్లా నేను ఉన్న రోజులు ఇచ్చుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కూడా కొద్దిగా నన్ను అడిగిండ్రు హెడ్ మాస్టర్ రామరెడ్డి సార్కి ఇట్లుందంటే ఉన్నది చక్రాధర్ దగ్గర మీరు ఓన్రి తనే ఇస్తాడు కవర్లో పెట్టిస్తాడు లేకపోతే ఆయన వీలుంటే ఆయన వస్తాడు ఆయన చేతులు ఇస్తాడు ఆయన వీలు కానప్పుడు ఇచ్చాముగా మీరు ఇవ్వండి అని నేను చెప్పిన. అదొకటి అయిపోయింది. ఈ మౌత్ పీస్ అంజనేయులు ఇచ్చిండు అని ఇందిరాగారు అంజనేయులు తెలుసా రాసరి తెలుసు కదా ఆయనను డొనేషన్ అడిగిన యాంప్లిఫైయరు మౌత్ ఇవి ఇవ్వాలంటే మీరు అనుకోకుండా రాండి నేను ఇస్తాను అన్నాడు. సంపద్రావు నేను పోయినా ఇద్దరు అప్పుడు సర్పంచ్ ఆయన సంపద్రావు ఇద్దరం పోయినాం.
ఏం కావాలంటే అహూజా కంపెనీ మంచి కంపెనీ అన్ని కోరినవే బిల్ ఎక్కువ అవుతుంది సార్ అంటే ఇస్తానప్పుడు మంచిది వేయలేరు సార్. ఇక ఉట్టిగా ఖరాబ్ అయింది అనుకో మళ్ళీ మేములా గుర్తు చేసుకుంటారంటే సరే మీరు సెలెక్షన్ చేసుకున్నాము వాళ్ళకి అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము మౌత్ పీసులు అన్నీ తెచ్చి పెట్టేసినాము. ఇగో ఇట్లా ఈ రకంగా మనం మౌత్ పీసులు అన్నీ తీసుకొచ్చినాము. తర్వాత టేబుల్ మన రవీంద్ర వాళ్ళ నాన్న ఆయన సమరయోధులు ఫస్ట్ బ్యాచ్ కల్లా బెంచీలు కావాలి కదా క్లాస్ పెరిగిన కొద్ది తనే బెంచీలు ఇచ్చింది ఒకసారి. ఆయన నేను డబ్బులు ఇస్తున్నా రామరెడ్డి సార్ మీరు చేయించుండే అని చేయించిన ఆ డబ్బులు సార్ కట్టేసిండు. రవీంద్ర వాళ్ళ నాన్న పెద్ద మనిషి ఆయన ఇస్తే బెంచీలు తెప్పించిన. విశాఖ ట్రస్ట్ దొంత చంద్రయ్యతో ఫస్ట్ మొదలుపెట్టింది నేనే. బోర్న పెళ్లికి ఫస్ట్ మనదే స్టార్ట్. అప్పటి వరకు విశాఖ ట్రస్ట్ అని ఎవరికి తెలియదు. అదే రూమ్ ఒకటి మనమే బెంచీలు మనమే. ఆ తర్వాత మిగతా స్కూళ్ళకు అప్పుడు నన్ను అడిగారు ఏంది విశాఖ ట్రస్ట్ రామరెడ్డి సార్ అంటే ఇక పరిస్థితి ఇట్లా అంటే అబ్బో మీరు మాకు ముందుగా చెప్పక మీరే తెచ్చుకున్నారంటే అట్లా మనతోని మన స్కూలు చాలా స్కూళ్ళకు ఆదర్శం ఒక రకంగా చెప్పాలంటే అది వాళ్ళు పాటిస్తట్టుంటుంది. ఇప్పుడు పోయిన బ్యాచ్ అప్పుడు నేను హెచ్ఎంకి చెప్పిన మీరు కొంచెం కష్టం అనక విలేజ్లో తిరగండి. తిరుగుతూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు హుజరాబాద్ పోయేటోళ్ళు వాళ్ళందరినీ ఇటుకి పంపుతారు. సంఖ్య పెరుగుతుంది, పోస్ట్ ఉంటుంది, స్కూల్ ఉంటుంది. ఎందుకంటే నేను మొక్క పెట్టి నీళ్లు పోసిన అది పెరిగింది ఇంకా దానికి మంచిగా పోషణ ఇవ్వాలి నేను చెప్పినా కానీ వాళ్ళు లేదు. ఇప్పుడున్న అంటే అనద్దు కానీ ఇక ఉన్నదంతా గట్లే ఉన్నారు స్టాఫ్. ఇప్పుడు యథా రాజా సార్ చెప్పిండు సేమ్ అదే ఉంటుంది. మరి రాజు ఎట్లుంటే మంత్రి అంతా మిగతా వాళ్ళు అందరూ యాక్టివ్ ఉంటారు. రాజు యాక్టివ్ ఉండేవారికి ఏంది ఎవరు లేచిగా ఉండరు. ఇక అబ్బో మనం లేకపోతే రాజే ఉరుకుతాడు ఎట్లుంటుంది బాగుంటుంది మనం పోవాలి వెనక అని ఉంటుంది. నేను చాలా వరకు ఏంటంటే వీళ్ళు స్కూల్లో చూసుకుంటారు. నేను బయట ఏదైనా పని ఉంటే ఇట్లా పోతున్నా అంటే మీరు ఓన్లీ మేము చూసుకుందాం అట్లా దీని స్కాల్ ఏ క్లాసు ఖాళీ ఉండకుండా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అట్లా నేను పనులు చూసుకొని వచ్చాను. అట్లా ఉండే ఆ టీం అట్లా ఉన్నది కనుక అట్లా చేసిన. సరే మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను వీటికి పిలిపించి మనందరం కలుసుకున్నందుకు మరీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తుంది.